హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఇవాళ వీడియోలో ట్రయాంగిల్స్ పైన మనకి ఫిగర్స్ ఇచ్చేసి వీటి ఏరియాస్ కనుక్కోమని చెప్పినప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం చూస్తే 3 సైడ్స్ మనకి ఈక్వల్గా కనిపిస్తూ ఉంది. సో ఈక్విలేటర్ ట్రయాంగిల్ కదా, 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటే సో ఆ ట్రయాంగిల్నే ఈక్విలేటర్ ట్రయాంగిల్ అని చెప్తారు. సో దాని ఏరియా ఫార్ములా ఏంటి? ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఏరియా వచ్చేసి √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్. ఓకేనా? √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్. సో √3/4 ఇంటూ సైడ్ ఎంత ఉంది మనకి 6 కాబట్టి 6 ఇంటూ 6 స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి? 2 టైమ్స్ రాసుకోవడమే. 6 ఇంటూ 6 2 2s are 2 3s are 2 1s are 2 3s are. సో 3 3s ఎంత? 9 √3. సో సెంటీమీటర్స్ కాబట్టి ఏరియాని స్క్వేర్ మీటర్స్లో మెజర్ చేస్తాం. సో 9√3 సెంటీమీటర్ స్క్వేర్. సో నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ ఈ ఫిగర్ చూస్తానే ఇది ఏ ట్రయాంగిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ట్రయాంగిల్ వచ్చేసి మనకి ఐసాసెల్స్ ట్రయాంగిల్. ఐసాసెల్స్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంది? ½ ఇంటూ ఈక్వల్ సైడ్ హోల్ స్క్వేర్. ఏవైతే సైడ్స్ ఈక్వల్గా ఉంటాయో సో వాటినే మనము ఇక్కడ క్యాలిక్యులేషన్లో తీసుకోవాలి. ఏ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి? 4 కదా ఈక్వల్గా ఉండే సైడ్, కాబట్టి ½ ఇంటూ సో ఈక్వల్గా ఉండే సైడ్ ఇక్కడ 4 కాబట్టి 4 హోల్ స్క్వేర్. 4 హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ వాల్యూ ఎంత? 16. 2 1s are 2 8s are. సో 8 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. మరి నెక్స్ట్ ట్రయాంగిల్ వచ్చేసి డిఫరెంట్ సైడ్స్ ఉన్నాయి మనకి. ఒకటి 4 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్, అలాగే 6 సెంటీమీటర్స్ అని డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. సో దీన్నే మనం స్కెలెన్ ట్రయాంగిల్ అని చెప్తాం. స్కెలెన్ ట్రయాంగిల్కి ఏరియా ఫార్ములా వచ్చేసి √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఏబిసి అంటే ఏంది? ఇది A, ఇది B, ఇది C. ఓకేనా? సో ఇప్పుడు మరి ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే సెమీ పెరిమీటర్ కనుక్కొని దాంట్లో సగం అన్నమాట. దాంట్లో సగం ½ ఆఫ్ ది పెరిమీటరే సెమీ పెరిమీటర్ అవుతుంది. సో సెమీ పెరిమీటర్ ఎంతనో కనుక్కుందాం. సెమీ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు సో 4 + 6 ఎంత? సో 4 + 6 + 8/2 చేస్తే వచ్చేదే సెమీ పెరిమీటర్. 4 + 6 ఎంత? 10. 10 + 8 18. 18/2. 18/2 అంటే 2 1s 2 9s. సో 9 సెంటీమీటర్స్ అనేది మనకి సెమీ పెరిమీటర్ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఎస్ వాల్యూ తెలుసు, ఏబిసి వాల్యూ కూడా మనకు తెలుసు. సో ఎస్ వాల్యూ ఎంత మనకి? ఎస్ వాల్యూ వచ్చేసి 9 సెంటీమీటర్. 9 ఇంటూ ఎస్ మైనస్ ఏ అంటే 9 మైనస్ ఏ అంటే ఎంత అనుకున్నాం? 4 అనుకున్నాం కదా, ఇంటూ 9 మైనస్ బి అంటే ఎంత అనుకున్నాం? 8 ఇంటూ సో 9 మైనస్ సి అంటే ఎంత? సి వచ్చేసి 6. ఓకేనా? సో వీటిని మనం సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. సో 9 ఇంటూ 9లోంచి 4 తీసేస్తే ఎంత? 5. 9లో నుంచి 8 తీసేస్తే 1. 9లోంచి 6 తీసేస్తే 3. ఓకేనా? సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే సో ఇప్పుడు చూడండి 9. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 9 వచ్చేసి బయటికి వస్తే లేదా 9 ఇంటూ 5 3s ఎంత? 15. ఎందుకు ఇలా రాసుకున్నామంటే 9 వచ్చేసి ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాబట్టి స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇలా రాసుకున్నాం. సో ఓకేనా? సో 9 యొక్క స్క్వేర్ ఏది? 3 స్క్వేర్. సో 9కి స్క్వేర్ ఎంత అంటే 3 స్క్వేర్. సో 3 స్క్వేర్ అంటే సో √3 స్క్వేర్ అంటే వాల్యూ 3 ఇంటూ √15. సో దేర్ఫోర్ 3√15 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ట్రయాంగిల్ వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనకి ఒక హైట్ ఒక బేస్ ఉంది. సో ఇది బేస్, ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి హైట్. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? ఏరియా కావాలి. ఏరియా ఫార్ములా ఏంటి? ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు సో ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ½ ఇంటూ బేస్ ఎంత? 4 సెంటీమీటర్స్. హైట్ ఎంత? 3 సెంటీమీటర్స్. 2 1s 2 2s 3 2s are 6 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఏదైనా కానీ సో దీన్ని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఒక హైట్ ఒక బేస్ మనకి క్వశ్చన్లో కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ హైట్ ఉంది. ఈ హైట్కు సంబంధించిందే బేస్ అంటే
సో మనకి కింద ఉండాలా. సో ఇది టాప్లో ఉంది కదా, అలా కింద ఉంటే సో అది మనకి బేస్ అని చెప్తాం. ఓకేనా, ఇక్కడ ఉండేది తీసుకోకూడదు. ఒకవేళ ఇక్కడ ఉండేది తీసుకోవాలన్నప్పుడు దీని యొక్క హైట్ ఉంటే తీసుకోవచ్చు. సో దానికి ఎగ్జాంపులే ఈ ఫిగర్. సో ఓకేనా, ఇది బేస్ అవుతుంది. ఎక్కడ హైట్ ఉంటుందో దాన్ని ఆనుకొని ఉండేదే. సో అది ఏ దానిపైన ఉంటే, సో అది ఏ దానిపైన ఉంటే అదే బేస్ అవుతుంది. సో ఇక్కడ పర్పెండిక్యులర్ అనేది దేని మీద ఉంది, సో దీని మీద ఉంది కాబట్టి, సో అది 6 సెంటీమీటర్స్ మీద ఉంది కాబట్టి 6 సెంటీమీటర్స్ లైన్ సెగ్మెంట్స్ మీద ఉండేదే మనకు హైట్. ఇది బేస్ 6 సెంటీమీటర్స్. సో ఇప్పుడు దీనికి ఫార్ములా ఏంది, సో ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఎంత 6 ఇంటూ 8, 2 1s 2 3s, 8 3s 24 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా, సో ఇది డిఫరెంట్. ఒకవేళ సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఇంకొక ట్రయాంగిల్ కూడా ఉంది. ఏంటిది, ఐసాసెల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఉంది. ఓకేనా, సో అప్పుడు మనకి ఫార్ములా ఏంది అంటే, సో అప్పుడు కూడా ఇది తీసుకోవచ్చు, లేదా ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఏ స్క్వేర్ అంటే సైడ్ స్క్వేర్, రెండు సైడ్లు ఈక్వల్గా ఉంటుంది కదా, ఈ సైడు. సో అప్పుడు మనం ఏం తీసుకోవచ్చు, మనం డైరెక్ట్గా హాఫ్ ఇంటూ సైడ్ స్క్వేర్ అని తీసుకోవచ్చు. ఓకేనా, సో డైరెక్ట్గా ఈ ఫార్ములా తీసుకోవచ్చు, హాఫ్ ఇంటూ ఈక్వల్ సైడ్ హోల్ స్క్వేర్ అనే ఫార్ములా తీసుకోవచ్చు అనమాట. సో ఐసాసెల్స్ ట్రయాంగిల్కి ఇదే యూజ్ చేయొచ్చు, అలాగే ఐసాసెల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి కూడా ఈ ఫార్ములానే యూజ్ చేయొచ్చు అనమాట. సో ఓకేనా, సో ఇప్పుడు మీకు ఇది బాగా అర్థమైంటే సో ఒక క్వశ్చన్ ఇస్తాను, మీరు సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ సో ఈ క్వశ్చన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏరియా కనుక్కొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.